నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్‌వీఆర్ టీవీలో ప్రసారమవుతున్న మాస ఫలాల కార్యక్రమాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. మనం పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగానే అనేక విషయాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన స్వభావం ఎలా ఉండాలి? జీవితంలో ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి? ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎప్పుడు జాగ్రత్త పడాలి? ఇలాంటివన్నీ కూడా జాతక విశ్లేషణ ద్వారానే తెలుస్తాయి. గ్రహస్థితులను బట్టి ప్రతి రాశివారు కొన్ని పరిహారాలు, జపాలు, హోమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహస్థితుల ప్రభావంతో మారుతూ ఉంటాయి. అందుకే ఈ నెల మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువుగారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీన రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేది వివరించండి. మీనరాశి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయాసింధో ధర్మరక్షాం కురు ప్రభో. ఈ మంత్రాన్ని జపం చేసుకుంటున్నట్లయితే అసాధ్య కార్యాలను కూడా సాధించేటువంటి నేర్పు పెరుగుతుంది. అలాగనే కుజుడు ఉన్నందువలన అతడు కొంతవరకు మంచే చేస్తాడు. అయితే ఆ మంచి పూర్తిగా జరగడం కోసం కొంత శరవణ భవ అనే మంత్రాన్ని కూడా జపం చేసుకోవాలి. దశమ స్థానాన్ని గురుడు చూస్తున్నందువలన వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఎక్కువైనా కూడా ఆ ఫలితాలు బాగుంటాయి. దాని ద్వారా మనకు అభివృద్ధికి అవకాశాలు కూడా ఏర్పడుతుంటాయి. అందువలన ఉద్యోగంలో వృత్తి ఉద్యోగాలలో రెండింటిలో కూడా వాళ్ళు రాణించేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం చేసేటువంటి పనుల వల్ల కార్యాలు సాధించడం వల్ల అధికారుల యొక్క ప్రశంసలు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగనే ఆలోచన స్థానం బాగున్నందువలన మనకు ఏం కావాలి అంటే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలని పెంపొందించుకునేటువంటి మార్గాలు దొరుకుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా కొంతవరకు అనుకూలమైన సమయమే. కానీ వాస్తవంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినది శని యొక్క దోషం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి శనివారము ఒక అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడము, ఆ విధంగానే ఒక కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడము, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడము, అలాగనే ఆ నువ్వులలో బెల్లం కలిపి ఆవులకి ఆహారంగా అందించడము. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. గర్భవతులుగా ఉండేటువంటి ఆవులకు ఈ నువ్వులు పెట్టకూడదు. ఎందువలన అంటే అది గర్భానికి మంచిది కాదు. అందుకని గర్భవతులుగా ఉన్న వాటిని వదిలేసి ఏవైతే పాలిస్తున్నాయో వాటికి కనుక ఈ నువ్వులు పెట్టినట్లయితే వాటికి ఆహారానికి మంచిది, రెండోది పాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిగా చేస్తుంది. అందువలన ఆ విధంగా వాటిని వెతికి వాటికి పెట్టాలన్నమాట. అంటే పాలిచ్చే ఆవులకే పెట్టాలి, గర్భవతులుగా ఉన్న వాటికి పెట్టకూడదు. అలాగనే బంధుమిత్రులతో ఉండేటువంటి ఏ మైత్రి ఉందో ఆ మైత్రీ బంధాలు బలపడతాయి. బలపడడంతో పాటుగా బంధుమిత్రుల నుంచి వచ్చేటువంటి సహకారం కూడా బాగానే లభిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ సంఘటనలకి మనకు ఏమిటి ప్రాధాన్యం అంటే ఎక్కువగా అందరూ కలిసి చేసే పనులు అన్నమాట. అందరూ కలిసి పూనుకునేటువంటి ఉత్సవాలు కానీ, అలాగే పండగలు కానీ, లేకపోయినట్లయితే వ్యక్తులకు చేసేటువంటి అన్నప్రాసన, నామకరణం ఇలాంటి కార్యక్రమాలు కానీ వాటిలో బంధువర్గీయులతో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం కూడా పెరుగుతుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. అలాగే దంపతుల మధ్య కూడా సానుకూలత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం చేత మాట్లాడితే అపార్థాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి తక్కువగా మాట్లాడడం, అక్కడ స్నేహ సంబంధాలను పెంచుకోవడం, మనం ఎదుటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలను గుర్తించడానికి ప్రయత్నం చేయడం అనేవి చాలా అవసరం అవుతుంటాయి. ఇక చతుర్థ స్థానంలో ఈ గురుని యొక్క సంచారం వలన విద్యా విషయంలో మంచి అవకాశాలు అయితే వస్తాయి. ఆ అవకాశాలను మనం ఏం చేయాలి? కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి, వాటిని నేర్చుకుంటూ ఉండాలి. విజయం సాధించడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ జపం చేసుకోవాలి. అలాగనే
మనకు చేసేటువంటి పనులలో కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాలను జపం చేయాలి. ఈ విధంగా సక్రమంగా చేస్తున్నట్లయితే ఉన్న దోషాలను అధిగమించి జాతకంలో ఉండేటువంటి గుణాన్ని పెంపొందించుకుని అభివృద్ధిని సాధించే అవకాశం ఏర్పడుతుంది. అలాగనే వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఎదురవుతాయి. ఎందుకనంటే వ్యాపార విషయంలో అధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో ఉండడం వలన ఖర్చులు పెరుగుతాయి అన్నమాట. దీనికి అక్కడ రాహు కూడా కలిసి ఉన్నందువలన ఎదుటి వ్యక్తులు మనని ఎక్కువగా ఆశ పెట్టి ఆ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టమని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటారు. అది ఈ ఆశకు లోబడడం వలన నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి. అందువలన చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చేసే పని జాగ్రత్తగా చేయాలి. అప్పుడు మాత్రమే అనుకూలతలు సిద్ధిస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకి ప్రయాణం చేయాలి. ఇక ఆధ్యాత్మిక విద్యకు అధిపతి అయినటువంటి గురుడు విద్యాస్థానంలో ఉన్నందువలన ఆధ్యాత్మికంగా కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగనే గురువులు ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క గురుత్వం సిద్ధిస్తుంది. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। అంతేకాకుండా చతుర్థ స్థానం అనేటువంటిది వాహనాలకు సంబంధించిన స్థానం కూడా కావడం వలన ప్రయాణాలు కూడా తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు అవి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మనకు ఏ గ్రహమైతే ఆరోగ్యానికి అధిపతిగా ఉన్నాడో అతను ద్వితీయ స్థానంలో ఉన్నందువలన ఆ స్థానం అతనికి ఉత్తమమైనది కానందువలన కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువగా ఇతరులు ప్రేరేపించడం వలన విశ్రాంతి సమయాన్ని కూడా పనులలో నిమగ్నం చేయడం ద్వారా, విశ్రాంతి సమయం కేటాయించకపోవడం ద్వారా అనారోగ్యాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకని సమయానికి ఆహారం తీసుకోవడం, సమయానికి విశ్రాంతి తీసుకోవడం అత్యవసరం. ఉదయం 9 లోపల ఆహారాలు తీసుకోవాలి పూర్తిగాను. అలాగే మధ్యాహ్నం కొద్దిగా తీసుకోవచ్చు, సాయంత్రం మళ్ళీ 5ంటికి కొంచెంగా తీసుకోవచ్చు. రాత్రికి తీసుకోకుండా రాత్రి 8 ప్రాంతం నుంచే నిద్రకు ప్రయత్నం చేసి 9 గంటలకల్లా నిద్రపోవాలి. 9 గంటల లోపల నిద్రపోకపోయినా పర్వాలేదు, కానీ 9 గంటలకల్లా నిద్రపోవాలి. అలా 9 నుంచి తెల్లవారుజామున 3 వరకు నిద్రని మనం గడిపినట్లయితే తెల్లవారుజామున 3ంటికి ఖచ్చితంగా మెళుకు వస్తుంది. 6 గంటల నిద్ర అయ్యేటప్పటికి మెళుకు వస్తుంది అనమాట. ఆ సమయంలో మనం కనుక ఆ ప్రణాళికల్ని ఆలోచన చేయడం, అలాగే దైవ సంబంధమైనటువంటి గణపతికి సంబంధించినటువంటి ప్రాతస్మరణ పారాయణ చేయడం, సంతాన గణపతి స్తోత్రం పారాయణ చేయడం, గణపతి సహస్రం వినడం మొదలైనటువంటి వాటి వలన ఎక్కువ దోష నివారణ జరుగుతుంటాయి. అంతకంటే ముఖ్యంగా దత్తాత్రేయ వజ్రకవచాన్ని మనం పారాయణ చేసుకోవడం ద్వారా ఎక్కువ విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. దత్తాత్రేయుడు చాలా చక్కని గురువు. ఎందువలన అంటే మనకు అతను 24 గురువుల్ని మనకు సమర్పించాడు. అంటే తాను 24 గురువులు కలిగినట్టుగా చెప్పాడనమాట. ఆ కారణంగా మనం ఏం చేయాలి, ఆ దత్తాత్రేయుడిని మనం ఆరాధించడం ద్వారా ఆయన చెప్పినట్టుగా మన చుట్టూ ఉండేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయడం ద్వారా మనకు ఆ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ మనం అనుభవించక్కర్లేకుండానే ఇతరులు అనుభవించిన దాన్ని బట్టి చూసి మన ప్రవర్తనను సరిచేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది. అలాగనే మనం పంచమ స్థానాధిపతి చంద్రుడు అయినందువలన మనకి బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం ప్రతిరోజు 2 గుప్పెళ్ళు బియ్యం
పితృదేవతలను ఉద్దేశించి ఒక గుప్పెడు, దేవతలను ఉద్దేశించి ఒక గుప్పెడు మనం దేవుడి దగ్గర ఒక కలశంలో వేసి దక్షిణ కూడా సమర్పించడం ద్వారా విశేషమైన ఫలితం సిద్ధిస్తుంది. అంతేకాకుండా శనగలు కూడా 2 గుప్పెళ్ళు ఓ కలశంలో వేసి దక్షిణ కూడా వేసి వారానికో 15 రోజులకో ఒకసారి ప్రసాదాలు పంచిపెట్టేటువంటి ఆలయాల్లో కనుక సమర్పించినట్లయితే అన్నదానము అవుతుంది, దానము అవుతుంది, నిత్యదానం కూడా అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు దానం చేయాలి. దానం చేయని రోజు దుర్దినం అని చెప్పారు. అందువలన ప్రతిరోజు దానం చేయడానికి ఇది ఒక సదవకాశం అన్నమాట. వీలుంటే 20 భోజనం పెట్టడం కూడా మంచిది. అన్నదానం చేయడం ద్వారా నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిణ్, నిత్యాన్నదానం చేయడం ద్వారా అన్ని రోగాలని హరించేటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారము అని చెప్పి శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు. అందువలన మనకు నిత్యాన్నదానం అనేటువంటి విధానం చాలా మేలు చేసేదిగా ఉంటుంది, అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. అందువలన మీకు అన్నంతో శరీరం ఏర్పడుతుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది, అన్నంతో మనసు ఏర్పడుతుంది కాబట్టి మానసిక ఆరోగ్యానికి మంచిది, కొత్త ఆలోచనలు ప్రేరేపించబడడానికి కూడా అన్నదానం మంచిది. అందువలన అన్ని విధాల శ్రేయస్సును పొందడానికి ప్రతిరోజు దానం చేయడం మంచిది. గురుగారు, మీనరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మీ రాశి గురించి ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఫలాల వీడియోస్ మిస్ అయి ఉంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఏప్రిల్ నెలలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.